లెంట్ డేస్కే పరిమితమా? దైవభక్తి సాధన లెంట్ డేస్కే పరిమితమా? లెంట్ అనేటువంటి దానికి సంపూర్ణమైనటువంటి అర్థం పగులగొట్టుట, చిగుర్చుట అని అర్థం. అంతేకాదు, లెంటు అనేటువంటి మాటకి క్రీస్తు శిలువ శ్రమల కాలం అని కూడా అర్థం చెప్తారు. లెంట్ కాలంలో క్రైస్తవులు 40 దినములు ఉపవాసం ఉండి క్రీస్తు యొక్క శ్రమల దినాలని జ్ఞాపకం చేసుకుంటారు అట. లెంట్ క్రీస్తు శ్రమల కాలం భస్మ బుధవారం దగ్గర నుంచి ఆరంభమై గుడ్ ఫ్రైడే రోజుకి ముగిసిపోతుంది. ఈ 40 రోజులలో మోడుబారిన జీవితాలను చిగురింపు చేయగలిగిన శక్తి, దేవునికి దూరమైనటువంటి వారు సమీపస్తులుగా రాబడుటకు ఒక మంచి అవకాశంగా భావించి ఈ ఉపవాస దినాలని దీక్ష దినాలుగా పాటించే ఆచారం అనేక క్రైస్తవ సంఘాలు పాటిస్తారు. దీన్ని చాలా భక్తిగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ 40 రోజుల్లో చాలామంది వివాహాలు కూడా చేసుకోరు. అదేదో ఒక అపవిత్రమైన కార్యమైనట్టుగా. అంతేకాదు, ఆ 40 రోజులు నాన్ వెజ్ కూడా తిననటువంటి భక్తులు ఉన్నారు. ఈ విధానమైనటువంటి భక్తి దేవుడు క్రైస్తవుల కొరకు క్రొత్త నిబంధనలో రాయించి ఇచ్చినది కాదు. క్రైస్తవుడు చేసే దైవభక్తి ఏదో ఒక రోజుకు పరిమితమైనటువంటి భక్తి కాదు. దైవభక్తి అనేటువంటిది రాబోయే జీవితం కొరకు చేసేది. దైవభక్తి అనేది వారి శరీరాలలో ఉన్నంతకాలం నిత్య సాధన చేసేది. దైవభక్తి చేయటంలో తిమోతి నీకు నీవే సాధకం చేసుకొనుము అంటుంది బైబిల్. వయసు వచ్చిన వారు వారి అవయవాలు పరిపక్వత చెందిన తర్వాత మంచి చెడులను వివేచించి మేలు కీడులను వివేచించి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారుగా ఉన్నారని హెబ్రీ పత్రిక 5:14 13వ వచనంలో తెలియజేస్తారు. సాధన చేసిన తర్వాత అవయవాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలుగా మార్చబడాలి. అంటే ఏ భక్తిని మనము సాధన చేస్తామో ఆ భక్తికి అనుకూలంగా మన యొక్క అవయవాలన్నీ కూడా ఒక సంపూర్ణమైన లక్ష్యంతో కొనసాగుతూ ఉండాలి. బైబిల్లో పాత నిబంధన కాలం దగ్గర నుంచి యేసుప్రభువు వారు శోధన కొండ మీద 40 రోజులు చేసిన ఉపవాసం వరకు ఒక ప్రత్యేకత ఉంది. 40 దినాలకు బైబిల్లో అనేక చోట్ల పాత నిబంధనలో మరియు యేసుప్రభువు వారు శిలువకు ముందుగా లేక శరీరధారి అయి భూమి మీదకి వచ్చిన తర్వాత బాప్తిస్మం పొందిన వెంటనే ఆత్మచేత అరణ్యమును కొనుపోబడిన వాడై 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఈ 40 రోజులు తాను చేసినటువంటి ఉపవాసంలో ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ధర్మశాస్త్ర యుగంలో మోషే గారు కూడా 40 రోజుల పాటు కొండ మీదకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
ఆ 40 రోజుల పాటు ఎప్పుడు కూడా వారు చేసినటువంటి ఉపవాసంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాసానికి ఒకవేళ వాటినే ఆధారముగా తీసుకోగలిగితే, బైబిల్లో వాళ్ళు చేశారు కదా అని ఎవరైనా మాట్లాడి దాన్ని ఆధారంగా తీసుకునే పని అయితే దీనిని కూడా ఆధారంగా తీసుకోవాలి. లూకా సువార్తలో 4వ అధ్యాయం 3 వచనాలను మనం చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, పరిశుద్ధాత్మ వలన అరణ్యములో 40 దినములు నడిపించబడుతున్న యేసు ప్రభువు వారు చివరి దినాల్లో అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో అంటే ఆ 40 దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అని ఉంది. యేసు ప్రభువు వారు చేసినటువంటి 40 దినముల ఉపవాసమే నేటి క్రైస్తవులకు మాదిరి అయితే, దాన్ని వాళ్ళ ఆధారంగా మాదిరిగా తీసుకోగలిగితే సరైన విధానంలో మాదిరి తీసుకోవాలి. ఇది అనేకులకు విమర్శనాత్మకంగా కనిపించినా సత్యం అనేది ప్రజలకు తెలియాలి. ఇలాగా దేవుడు చెప్పని మానవులు పెట్టిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా బోధించి పాటించి దానిపై మనుషులు చూపించేటువంటి శ్రద్ధ, భక్తి, దేవుడు చేయమన్న కార్యక్రమాల కొరకు శ్రద్ధ నిలిపి చేసి ఉంటే ఎంతో బాగుండేది. పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి భయంకరమైన దురాచారం ఏమిటంటే, దేవుడు చెప్పని దానిపై ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు. మనుషులు చెప్పిన దానిపై ఆసక్తిని ఎక్కువ నిలుపుతారు. మనుషులు చెప్పిన దాన్ని చేసినంత బలముగా దేవుడు చెప్పిన దానిని చేయుట లేదు. ఇది పూర్వం నుంచి దేవుడు మానవ జాతి విషయంలో ఆవేదనతో మాట్లాడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు తిరుగుదురు కానీ జీవము కలిగిన దేవుని వైపు తిరగరు అని అంటాడు. వారు వింటారు, ఎవరి మాట అయినా వింటారు, కానీ నా మాట వినరు అని దేవుడు ఆవేదనతో అనేక సార్లు మాట్లాడాడు. ఎవరిని మాదిరి తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు? ఉపవాసం అనేటువంటి దానికి వస్తే అది యేసు ప్రభు వారు చేసినట్టుగా చేసే పని అయితే, ఆయన చేసిన దానికి ఈరోజు ప్రజలు చేస్తున్న దానికి వ్యత్యాసాన్ని చూడండి. ఊరికనే ఆ పేరు తగిలించుకొని ప్రభువు చేసి చేయలేదా అని చెప్పేసి మరి ఆయన చేసినట్టు చెయ్యి. అఫ్ కోర్స్ అది నీకు ఇవ్వలేదు, ప్రభువు చేశాడు కనుక నువ్వు ఇవ్వమని చెప్పలేదు నీకు. కానీ నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను కనుక మీరు 40 రోజులు ఉపవాసం ఉండమని చెప్పలేదు. కానీ ఆయనను ప్రతిదినము వెంబడించవాలని చెప్పాడు. ఆయన వెంబడించేవాడు ఆయన వలె పనిచేయువాడై ఉండాలి, ఆయన వలె భయభక్తులు కలిగిన వాడై ఉండాలి, ఆయనతో నడుచువాడై ఉండాలి, ఆయన వలె సరి ఆయన సమ్మతిని అనుసరించి ఆయన స్వభావాన్ని అలవరుచుకుని బ్రతకవలసిన వారై ఉండాలి. అది సత్యం. ప్రభువైన క్రీస్తు యొక్క సంపూర్ణతను సాధించటమే మానవుని జీవిత యొక్క లక్ష్యం, అందులో అనుమానం లేదు. ఒక వ్యక్తి చనిపోయేలోగా క్రీస్తులాగా మారిపోవాలి. అలా మారిపోవడం కొరకు కొత్త జన్మతో ఆరంభమవుతుంది వాడి సాధన, భక్తి. అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 40 రోజులు చేసేటువంటిది కాదు భక్తి అంటే. ఇంకా ఉపవాసం అనే విషయానికి వచ్చేసరికి ఇలా రాయబడింది చూడండి, చదువుతున్నాను 2వ వచనం నుంచి. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ఒక పూట తిని ఉంటాడా? పాలు తాగి ఉంటాడా? ఫ్రూట్స్ తిని ఉంటాడా? మరెందుకు ఈ దొంగ ఉపవాసాలు యేసు ప్రభు వారు చేశారని మేము కూడా చేస్తున్నామని
మరి ఏమి 40 రోజులు తినకుండా ఉండాలి. మోషే గారు చేసినటువంటి 40 రోజుల దేవుని సహవాసంలో ఆయన ఆకలి కొనలేదు. ఎందుకంటే ఆయన దేవుని సహవాసంలో ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి పరిపూర్ణతలో, ఆత్మ యొక్క ఆధీనంలో, దైవికమైన సహవాసంలో ఉన్నంతకాలం ఈ భౌతికమైనటువంటి ఏ విధమైన కోరికలు, ఆకలి దప్పులు అనేటువంటివి ఏవి ఉండవు. ఈ 40 రోజుల్లో ఒక వ్యక్తి భక్తి సాధన చేస్తే, 40 రోజులు భక్తి సాధన చేస్తే, ఈ 40 రోజుల్లో బైబిల్ని కంప్లీట్ చేసేటువంటి ఒక విధానాన్ని మీకు చెప్తాను. బైబిల్ని 66 పుస్తకాలుగా ఉన్న బైబిల్ని 4 రోజుల్లో కంప్లీట్గా చదవటానికి ఒక మాదిరి మీకు ఇస్తాను. చేతనైతే దాన్ని చేయగలరా? చేయండి. భక్తి సాధన చేయడం తప్పు కాదు. మనుషులు చేసినది దేవుడని చెప్పాడు అనేటువంటి ఆలోచనతో చేయడం చాలా తప్పు. చేస్తే అది సగం సగం మాదిరిగా తీసుకోవటం ఏమిటి? దైవభక్తిలో నీకు నచ్చినటువంటి భక్తి చేయటానికి దేవుడు అంగీకరించడు. దేవుడు చెప్పిన దానిని చేయాలని కోరుకుంటాడు. ఆయన తన మాట విని చేయాలి. చాలా సందర్భాలను మనం చూడగలం. ఆయన చెప్పింది చేసేవారు కావాలి ఆయనకి. నీకు నచ్చినటువంటి భక్తి, నీకు నచ్చినటువంటి అర్పణ, నీకు నచ్చినటువంటి బలులు దేవుడు అంగీకరించేవాడు కాడు. దేవుడు చాలా ఖచ్చితమైన వాడు. ఆయన ఆయా కాలాలలో మానవులతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనను అనుసరించి ఆ నిబంధన సంబంధులను ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. ఆ నిబంధన సంబంధులు ఆ నిబంధన అనుసరించి నడవలసిన బద్ధులై ఉంటారు. ఆదాముతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాంతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలీయులతో నిబంధన చేశాడు. ఆదాముతో చేసిన నిబంధన వేరు, నోవాహు గారితో చేసిన నిబంధన వేరు, అబ్రహాముతో చేసిన నిబంధన వేరు. అలాగే అబ్రహాము సంతానం ఇశ్రాయేలుతో చేసిన నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు వేరు. అలాగే ఈ నిబంధన కాలము, ఈ ధర్మశాస్త్ర నిబంధన కాలము పూర్తి చేయబడిన తర్వాత, ఆ దినములైన తర్వాత క్రొత్త నిబంధనను దేవుడు క్రైస్తవుల కొరకు, మానవ జాతి అంతటి కొరకు ఇచ్చాడు. ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుడైన వాడు క్రొత్త నిబంధన అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఎటువంటి సాధన చేయాలో, ఎటువంటి భక్తిని అనుసరించాలో, ఎటువంటి క్రియలు చేయాలనేటువంటి దాన్ని దేవుడు గ్రంథంలో స్పష్టంగా అపోస్తుల బోధలో తెలియజేసి ఉన్నాడు. గ్రంథాన్ని దాటిపోయి బ్రతికే లేక చేసే భక్తి సాధన దైవాంగీకారమైనది కాదు. అపోస్తులు చేశారా? చేశారు. 40 రోజులు, సంవత్సరానికి ఒకసారి చేసింది కాదు భక్తి. వారు దేవుని పనిలో ఉపవాసం ఉండిరి. సువార్త ప్రకటనలో అనేక సార్లు ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఒకసారి సాధన చేస్తే సరే. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందిన తర్వాత, పొందిన వెంటనే 40 రోజులు ఉపవాసం చేశారు. ఆయన ఏమీ తినలేదు అని స్పష్టంగా రాయబడింది కదా, ఏమీ తాగలేదు అని రాయబడింది కదా. ఆ తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఉన్నాడు కదా యేసుప్రభు వారు. టోటల్గా దేవుని పనిలో కొనసాగిన కాలం యేసుప్రభు వారు 3.5 సంవత్సరాల కాలం. ఆయన జీవిత కాలం అంతా 33.5 సంవత్సరాల కాలంలో ఈ బాప్తిస్మానికి ముందున్న 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా 40 రోజులు ఉపవాసం చేశాడా? చేయలే. బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం చేశాడు. 40 రోజులు ఉపవాసం తర్వాత మరలా మరో సంవత్సరం మళ్ళా ఏమైనా చేశాడా? మరో సంవత్సరం ఏమైనా చేశాడా? అలా కూడా చేయలేదు. మరెందుకు ఈ ద్వంద్వ భక్తి అంతా? సంవత్సరానికి ఒకసారి మహా భక్తి పరుల్లాగా 40 రోజుల పాటు కొంతమంది,
వారు కనపరిచే భక్తి చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు చెప్పిన దాని యందు మనసు పెట్టకుండా దేవుడు ఏం చెప్పాడో అనేది చేయాలనుకుంటే బోలుడున్నాయి. జీవితం అంతా సాధన చేసినా జీవితకాలమే సరిపోదు. అంత పని, అంత బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. దానిని నెరవేర్చాలి. యేసు ప్రభు వారు ఏమీ తినలేదు. ఏమీ తినకుండా ఉండటానికి గల కారణం ఏంటో చెప్తున్నాను. దేవుని సహవాసంలో, దైవికమైనటువంటి అన్యోన్యతలో ఈ శరీర సంబంధమైన భౌతికమైన ఆకలి దప్పులు కానీ, భౌతికమైన కోరికలు కానీ ఏవి ఉండవు. పూర్తిగా ఆత్మవశులైపోతారు. అందువల్ల భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైన ఆకలి దప్పులు అన్నవి ఏవి ఉండవు. కానీ దేవుని రాజ్య సంబంధులు, క్రొత్త నిబంధన సంబంధులు ఆకలి దప్పులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. అది దేనికోసం అని అంటే ఇలాగ సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ యేసు ప్రభువారు దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగే ఒక ఆత్మ సంబంధి ఎలా ఉంటాడో అనే విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. ఎవరు ధన్యులై ఉంటారు అని అంటే 5వ అధ్యాయంలో 10వ వచనమందులో రాయబడింది, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి కొరకైన ఆకలి దప్పులు ఇది సంవత్సరానికి ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, జీవితమంతా. నీతి కొరకైన ఆకలి దప్పిక ఆత్మకుంటుంది, శరీరానికి ఉండదు. నీతి కొరకైన ఆకలి దప్పులు, నీ శరీర సంబంధమైనటువంటి ఆకలి దప్పులు తీర్చుకోవడం కొరకు నీళ్లున్నాయి, ఆహారం ఉంది, రకరకాల ఆహార వస్తువులు ఉన్నాయి. కానీ నీతి కొరకైన ఆకలి దప్పులు అనేటువంటిది ప్రభువైన క్రీస్తు వారు దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనదే ఉన్నదని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని, ఆ ధన్యులందరూ ఆత్మ సంబంధమైన దాన్ని గూర్చినటువంటి స్వభావాన్ని యేసు ప్రభువు వారు చెబుతున్నారు. నీతి కొరకైన ఆకలి దప్పులు. నువ్వు న్యాయవంతుడుగా బ్రతికితే, నీతిని అనుసరించి బ్రతికితే, సత్యం అనుసరించి బ్రతికితే ఉపవాసం ఉండవలసి వస్తుంది. ఉండు, ఉపవాసంనైనా భరించు, కానీ నీతి తప్పొద్దు, న్యాయమును తప్పొద్దు, ఆత్మ సంబంధమైన స్థిరత్వాన్ని కోల్పోవద్దు. ఉపవాసానికి ధర్మశాస్త్ర యుగంలో దేవుడు ఒక మాట చెప్పాడు, అది కూడా చూద్దాం. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నేను టూకీగా చెప్తున్నాను, డీప్కి తీసుకెళ్లకుండా కనీసం అర్థం చేసుకుంటారని. 58వ అధ్యాయంలో ప్రజలు తమకు తాముగా ఉపవాస దినములను ఏర్పాటు చేసుకొని వారి ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దినములను దేవుడు చూడట్లేదని భావించి దేవునితో వాదనకు దిగారు. దేవుడు చెప్పని ఉపవాసం చేసి, దేవుడు చెప్పినట్టు ఉపవాసం చేయకుండా తమకు నచ్చిన ఉపవాసం చేసి దేవునితో వాదలాటకు దిగారు తెలివిలేని ప్రజలు. అందుకని ఆ ఇశ్రాయేల్ ప్రజల కోసం, నా ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. వారు పనికి మాలిన వారయ్యారు అన్నాడు 1వ అధ్యాయం 2-4 వచనాల్లో. కాబట్టి తమకు తాముగా ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తిని గురించి ఇక్కడ రాయబడిన మాట చదువుతాం. 58వ అధ్యాయంలో 2 నుంచి చదువుదాం. మనుషులు చూపించే భక్తిని గురించి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న సమాచారం. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు, నిత్యము నీతిని అనుసరించే వారైనట్టుగా, మహాభక్తులైనట్టుగా అంటున్నాడు. ఇదంతా చాలా స్వార్థపూరితమైన భక్తి.
తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుచున్నారు. దేవుడు తమకు ప్రత్యక్షం కావాలనని ఇచ్చయింతురు. పెద్ద భక్తిని ఒలకబోస్తున్నారట వీళ్ళు. ఎలా ఒలకబోస్తున్నారో చెప్తున్నాడు కింద. వారి భక్తిని మెచ్చి చెప్పిన మాట కాదది. వారి భక్తి వ్యర్థమైన భక్తి, వారి ఉపవాసం వ్యర్థమైన ఉపవాసం, దేవుడు చెప్పని ఉపవాసం, వారి ఇష్టానుసారంగా ఎంచుకున్న ఉపవాసం. దానికోసం ఆవేదనతో దేవుడు తెలియజేస్తున్న సమాచారం అదే. తాము ఉపవాసం ఉన్నప్పుడు, తాము ప్రార్థన చేసినప్పుడు, తమకు నచ్చిన భక్తిని అనుసరిస్తున్నప్పుడు దేవుడు వారిని గురించి విచారణ చేయాలట. దేవుడు వారికి న్యాయం చేయాలట. దేవుడు వారికి ప్రత్యక్షం అవ్వాలట. దేవుడు చెప్పని దాన్ని అనుసరించి దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని కోరుట ఎంత దుర్మార్గమో చూడండి. దుర్మార్గం అంటాను దానిని. దేవుడు చెప్పినట్టు చేయి. దేవుడు చెప్పినట్టు చేయకుండా నీకు ఇష్టమైన భక్తిని నువ్వు చేసేసి దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలని కూర్చుంటే లాగా ఒక్కొక్కడు మాట్లాడుతుంటాడండి. సేవకులు, పాస్టర్లు, దేవునితో పోరాడు. ఏంది పోరాడేది దేవునితో? నువ్వు దేవునితో పోరాడతావా? దేవుడితో యుద్ధం చేస్తావా? దేవునితో పోరాడు, గోజాడు, గొడవేసుకో. ఎందుకు ఇయ్యవని అడుగు. ఎందుకు ఇయ్యవో అని అడగాలట దేవుణ్ణి. ప్రార్థించు నాయనా నేను ఆలకిస్తానని చెప్పిన పాపానిక ఇది ఇంత పాపం? అడుగుడి మీకు ఇయ్యడు, మీకు ఇయ్యబడును అన్నందుక ఎలా పడితే అలా మాట్లాడటం, అడగటం దేవుణ్ణి. దేవుడంటే తెలియదు, దేవుని భక్తి ఏంటో తెలియదు. ఇష్టానుసారంగా భక్తి చేసి దేవునితోనే వాదనకు దిగిన మహానుభావులు సత్యం చెప్పినటువంటి మనుషులతో వాదనకు దిగరని మనం ఎందుకు అనుకోవాలి? అందుకని ఇవన్నీ చాలా చిన్న విషయాలు. సత్య సంబంధాలు వ్యతిరేకించడం అనేది, సత్యం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే భక్తి సంబంధమైన జ్ఞానం వేరుగా ఉంది బైబిల్లో, దాన్ని అనుసరించాలి. గ్రంథ విభజన తెలియదు, క్రైస్తవులు నడుచుకోవలసిన మార్గం తెలియదు. ఏమి తెలియకుండానే తమకు నచ్చిన భక్తిని అనుసరిస్తున్నారు. బైబిల్ ఉపవాసం చేసిన వాళ్ళు లేరని చెప్పలా. సంఘం అంత్యోకయలో సంఘం ఉపవాసం చేసింది. ప్రారంభ శతాబ్దంలో సంఘం ఉపవాసం చేసింది. ప్రభువుని క్రీస్తు వారు చెప్పారు ఉపవాసం చేయమని. కానీ మీ ఉపవాసం ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు అన్నాడు అంతే. మరి 40 రోజుల ఉపవాసం అందరికి తెలిసింది, ప్రపంచానికి అంతటికీ. ఇది పబ్లిక్ అయిపోయింది కదా, పబ్లిసిటీ అయిపోయింది కదా. నీవు చేసే ఉపవాసం నీ ఇంట్లో వారికి కూడా తెలియకూడదు. అది రహస్యముగా చేసేటువంటి ఉపవాసం. అది ప్రభు చెప్పిన ఉపవాసం, దేవుడు చెప్పిన ఉపవాసం కాకుండా తమకు నచ్చిన ఉపవాసం చేసిన వారిని చదువుదాం. వారు చేసేటువంటి ఉపవాసంలో పెద్ద భక్తిని కనపరుస్తున్నట్టు అడుగుతున్నారు నా దగ్గర అన్నాడు. చూడండి ఒకసారి. ఈ భక్తి, ఈ ఉపవాస దినాలు, ఈ ఉపవాస ప్రార్థనలు ఆయన నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడో చదువుతాం. అదే స్థితి నేడు ఉపవాసం చేస్తున్న వాళ్ళు ఉందో లేదో కూడా చూద్దాం. తెలిసిపోతుంది ఇదంతా నకిలీనా ఒరిజినల్ అని. మేము ఉపవాసం ఉండగా 3వ వచనం నుంచి ప్రజలు దేవునితో వాదిస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. వ్యాపారం చేయట్లేదా? అరే నేను చెప్పిన ఉపవాస దినం వేరే, నేను చెప్పిన ఉపవాసం వేరే. కానీ మీకై మీరు ఏర్పాటు చేసుకున్న ఉపవాస దినమున నేను మీకు ప్రత్యక్షం అవ్వాలని, మీకు న్యాయం తీర్చాలని, మీకు విచారణ చేయాలని, మీ ఉపవాసం నేను చూడాలని, మీ బాధను నేను చూడాలని మీరు కోరుకుంటున్నారా? అలాగైతే వినండి. మీ ఉపవాస దినాల్లో మీరు ఏం చేస్తున్నారని చెప్తున్నా వినండి అన్నాడు. ఏం చేస్తున్నారట? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. మానేశారా ఉపవాసం ఉండి? మానలేదే. ఈ ఉపవాసాన్ని ఆయన నిరాకరించాడు.
తర్వాత మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. తర్వాత మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం 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 ఉన్నారని మీ వ్యాపారాలు మానేశారా, మీ గొడవలు మానేశారా? కొంతమంది ఉన్నారండి. దేవుడు అంటే చాలా భక్తి, చాలా దూరం వెళ్తారు దేవుని దగ్గరికి. ఇంట్లో బూతు మాటలేమో అనుకోరు. పిల్లలకి కన్న పిల్లల్ని బూతులు మాట్లాడేటువంటి తల్లులు తండ్రులు ఉన్న ఈ కాలంలో వీళ్ళు భక్తిపరులా? ఎదుటివారు మీ ఇంటి మీద నీళ్ళు పోసేస్తే నీళ్ళ కోసం గొడవ వేసుకునేటువంటి క్రైస్తవులు ఉన్న ప్రపంచం ఇది. వీళ్ళు ఉపవాసం ఉండి గొడవలు వేసుకుంటారే, ఉపవాసం ఉండి తన్నుకుంటారే, ఉపవాసం ఉండి వ్యాపారాలు చేస్తారే. మీదే ఉపవాసమేనా? ఆయన చెప్తున్నాడు, మీ ఉపవాసాన్ని ఎందుకు నిరాకరిస్తున్నానంటే మీరు మీ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు, మీ పనులతో పనులు చేస్తూనే ఉన్నారు, కలహం ఆడుతూనే ఉన్నారు, వివాదాలు వేసుకుంటూనే ఉన్నారు, అన్యాయం చేస్తూనే ఉన్నారు, గుద్దులాడుకుంటూనే ఉన్నారు, కొట్లాడుకుంటూనే ఉన్నారు. అందుకనే మీ కంఠస్వరము పరమునున్న దేవునికి వినబడేటట్టుగా మీరు ఉపవాసం ఉండట్లా. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అన్నాడు. చెప్పండి, నేను చెప్పిన ఉపవాసంలో మీరేం చేశారు? ఆ కాలంలో కూడా ఇలాంటి వేస్ట్ భక్తిని అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు అసలు అంగీకరించలేదు. నేను మిమ్మల్ని చూడగలిగేటట్టుగా మీ ఉపవాసం ఉందా? మీ ప్రార్థన వినగలిగేటట్టుగా మీ భక్తి ఉందా? నేను వినగలిగేటట్టుగా మీ ప్రార్థన ఉందా? మీ ప్రార్థన ఎవరికి చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ప్రార్థన అంటేనే తెలియదు. మీ ప్రార్థన దేవుడు వింటాడా? యావత్తు క్రైస్తవ్యం అంతా కళ్ళు తెరుచుకోవాలి. ఏది భక్తి అనేటువంటి ట్యాగ్ తగిలించేయగానే భక్తిని ఎట్లాగైతేనండి భక్తి కదండి చేస్తున్నారు వాళ్ళని ఎందుకని మనం అనడం? ఎవరు అనట్లేదు, గ్రంథంలో ఉన్నదాని గురించి మాట్లాడుతున్నాం. నీ ఇష్టం, నీకు ఇష్టమైన భక్తి ఉంటే చేసుకో, కానీ అది దేవుని దగ్గర వేషాలు వేయకు. దేవునికి లింక్ పెట్టొద్దు, గ్రంథంతో లింక్ పెట్టొద్దు. యేసు ప్రభు చేశాడు కాబట్టి మేము చేస్తున్నాం అనుకో. అసలు నువ్వు చేసే ఉపవాసము, నువ్వు చేసే ప్రార్థన దేవునికే సంబంధించింది కాదు. దేవుడు చెప్పనిది నీకు ఇష్టమైన దాన్ని చేసుకుని దేవుని చెందుతుంటే ఎలా చెందుతుంది? చెందదు, అది ఎప్పటికీ చెందదు. నరుడు తను ఎదుటి ఎటువంటి భక్తి సాధన చేయవలనో ఆయన తెలియజెప్పిన తర్వాత దానికి వేరుగా వేరొక భక్తిని ఆయన అంగీకరించే అవకాశమే లేదు. ఈ క్రమాన్ని మీరు పాత నిబంధన గ్రంథం నుంచి అనేక పాఠాలను నేర్చుకోవచ్చు. చదువుదాం. 5. అటు ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణాన్ని బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చోండి ఉపవాసమా? ఇంకా ఇలాంటి ఉపవాసం ఎవడు చేశాడు? అలాంటి ఉపవాసమే నచ్చలేదట ఆయనకి. ఏది? జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నారు, కానీ ఆ ఉపవాసం నేను కోరలేదు అంటున్నాడు ఆయన. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా అన్నాడు. అంటే దేవుడికి ఇష్టమనే ఇష్టం లేనిదేనా? ఇష్టం లేదని చెప్తున్నాడు. మరి ఆయనకి ఇష్టమైన ఉపవాసం చూద్దామా? ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం చెప్తున్నాడు. చూడండి ఉపవాసం అంటే ఏంటో. ఇది చెయ్యండి, ఇది చేయగలిగినటువంటి ఉపవాసం. ఆ దినాలలో వాళ్ళకే చెప్పాడు. కొత్త నిబంధనలో ఇలాగ చేయండి ఉపవాసం, ఇది ఉపవాసం అని చెప్పలా. యేసుప్రభు వారు చెప్పారు ఏది ఉపవాసమో. దేవుని రాజ్యంలో నువ్వు ఉండేటువంటి ఉపవాసం ఎవరికి తెలియకుండా చేసేది, నీ వ్యక్తిగతం, అది పబ్లిసిటీ చేసేది కాదు. చదువుదాం ఆయన కోరిన ఉపవాసం ఆ రోజు నుంచి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పు. బంధించబడ్డారు నీ సహోదరులు. ఇలాంటి వాటితోనే, పనికి మాలిన ఆచారాలతో క్రైస్తవ్యాన్ని అంతటిని బంధించి పెట్టారు. అపవాది పాప బంధకాల చేత లోకపు మానవ జాతిని అంతటిని బంధించి పెట్టింది. ఆ బంధకాల నుంచి వారిని విడిపించడానికి నువ్వేం చేసావో చెప్పు.
ఎప్పుడు ఉపవాసం ఉన్నావో చెప్పు ఆ కార్యక్రమం కొరకు. కాడిమాన మోకులు తీయుటయు, ప్రజల మీద మోపబడిన భారమును తీసేయటం కొరకు నువ్వేం చేసావో చెప్పు. బాధింపబడిన వారిని విడిపించిన సందర్భం ఎక్కడా? ఎప్పుడు నీ బాధ చెప్పుకోవడమే కదా, ఎప్పుడు నీ బాధ చెప్పుకోవడమే. ఆయన ఏమంటున్నాడు? నీ బాధ చెప్పుకోవడం కాదు, నీ హృదయాన్ని బాధ పెట్టుకోవడం కాదు, బాధపడుతున్న వారిని విడిపించు. ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం లేకుండా పాప భారంతో నలిగిపోతున్న మానవ జాతి ఉన్నారు చూడు. వాళ్ళ కోసం ఏం చేసావు చెప్పు నీ వంతుగా. దేవుడు చాలా ఖచ్చితమైన విధానాన్ని చెప్పాడు, వారి కోసం మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రతి కాడిని విరగొట్టుటయు, దేవుని స్వరూపంలో చేయబడ్డ మానవ జాతిపై అపవాది పెద్ద పెద్ద భారాలు తంత్రాలు కల్పించి పెట్టేసింది. వాటి నుంచి జ్ఞానముతో ఉపయోగించి విడిపించు వారిని. తర్వాత నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కంటబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, చిగుర్చును, ఉదయించును, వెలుగు కలుగును. ఎప్పుడు నీకే ఆయన కోరిన ఉపవాసం, ఆయన చెప్పిన ఉపవాసం చేసినప్పుడు. ఆయన చెప్పిన ఉపవాసంలో ఏమేమున్నాయి? దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడం, కాడిమాన మోకులు తీయడం, బాధింపబడిన వాడి వినిపించటం, ప్రతి కాడిని విరగొట్టడం. నీ ఆహారము మరి ఉపవాసం ఉన్నాయి, అన్నం మిగిలిపోయింది, ఎవరికి పెడతావు? మొత్తం తినకుండా ఉండాలి, సుమా 3 పూటలు తినకుండా ఉండాలా ఉపవాసం అంటే? ఉంటారా? 3 పూటలు తినేసి 1 పూట తినేసి 2 సార్లు ఉపవాసం ఉండేది ఉపవాసం. ఆరోగ్యం కోసం అందరూ 2 పూటలే తింటున్నారు. తెలుసా మీకు? మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలా చెప్పారు, తెలుసా అండి? 3 పూటలు తినేవాడు రోగి, అర్థమైందా? 3 పూటలు తినేవాడు రోగి, 2 పూటలు తినేవాడు భోగి, 1 పూట తినేవాడు యోగి అన్నారు. 1 పూట తింటే యోగిగా చాలా చేస్తావు. నువ్వు 2 పూటలు తిన్నావు అని అంటే బాగానే తింటున్నావు అని. నువ్వు 3 పూటలు తిన్నావంటే రోగి అయిపోతావు అని. యోగి, భోగి, రోగి. అందుకని దీన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే, భోగిగానన్నా ఉందాం కనీసం, రోగానికి ఎందుకు వెళ్ళడం, 2 పూటలే తింటున్నారు అందరూ. ఇంకొంతమంది అయితే యోగిగా 1 పూటే తింటున్నారు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండడం కోసం. దీన్ని కూడా ఉపవాసం అని తగిలించేస్తావా? దేవుడు చెప్పింది చేయటం ఉపవాసం. అందుకని 2 పూటలు 1 పూటే తిన్నావే అనుకో, మిగిలిన 2 పూటల భోజనం ఖర్చు ఏం చేసావు? పెట్టు. మరి ఆకలి కొన్న వారికి నీ ఆహారం పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పించుకోవడం. వీడు వస్తున్నాడు రా బాబు, వీడు ఏమడుగుతాడు, ఏమొచ్చిందో, వీడితో తలకా నొప్పి వచ్చిందిరా బాబు, లేడని చెప్పరా బాబు అని అబద్ధాలు ఆడేస్తారా? దయచేసి గమనించండి. తర్వాత దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నారా? ఇదే ఉపవాసం అన్నాడు ఆయన. ఇప్పుడు నీ ఇంట్లో నీ ఇల్లేకి నీకే సరిపోదు, ఇంకొకరికి నీ నివాసం కల్పిస్తావా? అంటే నీ స్థలం వాడికి ఇచ్చావు, ఒక పరదేశికి ఇచ్చావు, దిక్కుమాలినోడికి ఇచ్చావు అని అంటే అది ఉపవాసం. రోజు ఒకని కోసం నువ్వు స్థలాన్ని ఇచ్చావు, రోజు ఒకడికి అన్నం పెడుతున్నావు, నువ్వు తగ్గించుకొని వాడికి పెడుతున్నావు, అది ఉపవాసం. ఆ ఉపవాసం అంగీకారం అవుతుంది దేవునికి. వస్త్రహీనుడిని కంటపడ్డప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుట, ఇవి కదా నేను ఏర్పరచుకున్న విశ్వాసం. ఎవడు నాకు బట్టలు ఇస్తాడని చూసుకోవడమే కానీ నీ బట్టలు ఎవడికి ఇచ్చావని, ఎవరు నాకు బట్టలు పెడతారా అని చూడటమే కానీ, ఏ ప్రార్థనకి వెళితే ఎవరేం బహుమానాలు ఇస్తారని చూసుకోవడమే తప్ప నీవు ఇతరులకు బహుమానం ఇచ్చే స్థితికి ఎప్పుడు ఎదగలేదు. ఏది భక్తి చెప్పండి, ఏది ఉపవాసం? కాబట్టి
దేవుడు కోరిన ఉపవాసం, అది ధర్మశాస్త్ర యుగంలో కూడా ప్రజలు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న భక్తి ఒకటి ఉంది. ఆ రోజు ఆ భక్తి నేను అంగీకరించను అని దేవుడు చెప్పినట్టుగానే అదే క్యారెక్టరు, అవే క్రియలు, అదే విధంగా ఈనాడు క్రైస్తవులు కూడా చేస్తున్నారు. వారి ఉపవాస దినాల్లో దేవుడు తమ ప్రత్యక్షం అవ్వాలని, తమ ఉపవాస దినముల్లో తమ బాధలు దేవుడు వినాలని, తమ ఉపవాస దినముల్లో తమను దేవుడు విచారించి చూడాలని, అంత మాత్రమే కాదు, తమ యొక్క ప్రార్థనల్లో దేవుడు తమను చూడాలని, దేవుడు తమకు ప్రత్యక్షం అవ్వాలని ఇటువంటి కోరికను వాళ్ళు వెలుబుచ్చుతున్నప్పుడు నేను కోరిన ఉపవాసం ఏంటి, మీరు చేస్తున్న ఉపవాసం ఏంటి అని దేవుడు చెప్పాడు. అంతేకాదు, మీ ఉపవాసాన్ని నేను అంగీకరించను. ఎందుకు అంగీకరించనంటే మీ ఉపవాస దినాల్లో మీరు చేసేటివి చేస్తూనే ఉన్నారు కదా అన్నాడు. ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు, పని చేస్తున్నారు, పని వాళ్ళ చేత కఠినమైన పని చేస్తున్నారు, కలహమాడుతున్నారు, గొడవలు వేసుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, గుద్దులాడుతున్నారు, ఉపవాసం అంటున్నారు, మళ్ళీ ఉపవాసం అంటున్నారు. దేవుడికి వినబడేటట్టుగా మీ ప్రార్థన చేయాలంటే ముందు ప్రార్థన చేయడం నేర్చుకుని ఉండాలి. బైబిల్ ప్రకారంగా ప్రార్థన అంటే మోకాళ్ళే కానీ ప్రార్థన చేయడం వచ్చా? ఇలాగ ఆలోచన చేస్తూ పోతే ప్రియులారా, అసలు మనుషులు చేస్తున్నది భక్తేనా అనిపిస్తుంది. ఈ సంవత్సరానికి ఒకసారి 40 రోజులు ఉపవాసం చేసే పద్ధతి ఈ క్రైస్తవ ప్రపంచంలోనికి ఎవరు తీసుకొచ్చారో తెలియదు. అదేదో యేసుప్రభు వారే చెప్పినట్టు, అదేదో అపోస్తులే వీళ్ళకి చెప్పేసినట్టుగా చేస్తూ ఉంటారు. ప్రభువారి ఉపవాసం చేయమన్నాడు, కానీ ఎన్ని రోజులు చేయమని చెప్పలా. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని ప్రభు చెప్పాడు. రహస్యమందు నీ తండ్రి చూచే విధంగా నీవు ఉపవాసం చేయి. నీవు ఉపవాసం ఉన్నట్టు మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుదాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపవాసం. కొండమీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపవాసం ఉంది. దేవుని రాజ్యంలో దేవుని ప్రజలు ఉపవాసం ఆకలి కొనేటువంటి సందర్భం ఉంది. నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగిన పరిస్థితి ఉంది దేవుని రాజ్యంలో. నీ ఆత్మ సంబంధమైన ఆకలి దప్పిక దేవుని వాక్యము ద్వారా తీర్చబడుతుంది. జాగ్రత్తగా చూడండి. 16వ వచనం నుంచి 6:16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలే ఉండొద్దు. మీ మొఖాలు చూడగానే ఉపవాసం అలాంటి తెలియకూడదట అవతల వ్యక్తికి. మీరు ఉపవాసం ఉన్న సంగతి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. మావాడు ఉపవాసం ఉన్నాడని చెప్పకూడదు ఎవరు నిన్ను కూర్చి. అది చెప్పాడంటే అయిపోయినట్టే, నీ ఉపవాసం ఫెయిల్ అయిపోయినట్టే. చదువుదాం. మీరు ఉపవాసం చేయనప్పుడు, యేసుప్రభు వారు మాట్లాడుతున్నమాట ఉపవాసం గురించి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖలే ఉండొద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. అలా వికారం చేసుకుని అందరికీ కనబడాలని ఉపవాసం ఉన్నారు కనుక ఆ ఉపవాస ఫలమును వారు పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కో. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం చేయమని చెప్పలే, చేయొద్దని చెప్పలా, చేయమని చెప్పాడు. కానీ నీ ఉపవాసము నీ వ్యక్తిగతం, అది ఎవరికి తెలియవసరం లేదు. పైగా ఆ ఉపవాసం ఇన్ని రోజులు చేయండి అని ప్రభువు చెప్పలేదు. 40 రోజులు చేస్తావా, 50 రోజులు చేస్తావా? 40 రోజులు దాటి నువ్వు ఏమీ తినకుండా తాగకుండా ఉంటే చచ్చిపోతావు. దేవుడు నీ చావుని కోరలా. నువ్వు ఆరోగ్యంగా ఉండు. నువ్వు 40 రోజులు తిండి మానేస్తే ఏమి చేయలేవు. ఇప్పుడు దుర్మార్గులు కట్టిన కట్లు విప్పడం, కాడిమనుమోకులు తీయటం, బంధింపబడిన వారిని విడిపించటం, బాధింపబడుతున్న వారిని విడిపించడం అనేటువంటి కార్యక్రమం చేయాలంటే నువ్వు బలవంతుడు అయి ఉండాలా. దీని అర్థం బాగా తినేసి నిద్రపోమని కాదు. నీ దేహము ఆరోగ్యంగా ఉండని. నీవు ఉపవాసం ఉండటం వలన దేవునితో నీకున్న నీ ఆత్మీయత బలపడాలి. నీ ఉపవాసం వలన ప్రభువు చెప్పినదై ఉండాలి. ప్రభు దానికి ఆమోదం తెలపాలి. అందుకని ఇన్ని రోజులని పెట్టడం నేరం.
అది ఆజ్ఞాతిక్రమం, దైవ చట్టానికి వ్యతిరేకం, మానవుల కల్పితం అది, అంతే. నువ్వు ఒకరోజు చేస్తావా, 2 రోజులు చేస్తావా, 1 రోజులు చేస్తావా, 10 రోజులు చేస్తావా, 20 రోజులు చేస్తావా, 30 రోజులు చేస్తావా, కానీ ఎవరికి తెలియకూడదు నువ్వు చేసే ఉపవాసం. అంటే రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చుననే విషయం చెప్పడంలో అక్కడ ఆయన ఏం చెబుతున్నాడంటే, నువ్వు చేసే ఉపవాసము నీ తండ్రికే తెలియాలి. నీ తండ్రితో నీకున్న సంబంధం నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. మరి ఏమడుగుతావో ఉపవాసంలో? ఉపవాసంలో ఏమడుగుతావో? ఇది ప్రభు అయిన క్రీస్తు చెప్పినటువంటి ఉపవాసం. ఈ మానవులు పెట్టినటువంటి పద్ధతులను అనుసరించి పరిసయ్యులు ఒకసారి యేసు ప్రభు వారిని అడిగారు, యా నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు అని అడిగారు. నా శిష్యులు ఇప్పుడు ఉపవాసం చేయరు, ఎందుకంటే పెళ్లి కుమారుడు తమతో ఉండగా ఎవరైనా ఉపవాసం చేస్తారా అని అడిగాడు. పెళ్లి కుమారుడు తమతో ఉంటే ఉపవాసం చేస్తారా ఎవరైనా? ఆనందించదగిన సమయం. ప్రభు అయిన క్రీస్తు నీతో నిత్యము ఉండటానికి సిద్ధపడి ఉండగా నువ్వు ఏడుస్తుండాల్సిన అవసరం లేదు, దుఃఖంతో నలిగిపోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఆయన. తమ పెళ్లి కుమారుడు వారితో ఉన్నాడు, నేనున్నా, కానీ నేను వారి మధ్య నుంచి వెళ్ళిపోయే కాలం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసము చేస్తారు అని చెప్పేసి మీరు ఉపవాసం ఉండండి అని వాళ్ళకి చెప్పలేదు. మరలా అర్థమవుతుందా? వాళ్ళు ఉపవాసం ఉండే సందర్భం వస్తుంది. సహజంగానే ఉపవాసం ఉంటారు. ఆ సందర్భాలలో వారు పబ్లిసిటీ చేసుకోరు. వారు దేవుని నీతిని అనుసరించి బ్రతకటానికి, దేవుని నీతిని ప్రకటించటానికి, దేవుని ఆత్మ సంబంధులుగా, దేవుని కుమారులుగా, దేవుని రాజ్య సంబంధులుగా దేవుని పనిలో వారు అన్నిటిని మానుకొని అన్నిటిలోనూ ఉపవాసం ఉన్నారు. వారి కోరికలను చంపుకున్నారు. కోరికల విషయంలో ఉపవాసం. వారు భయంకరమైన ఆభరణాలు ధరించుకోలేదు. ఆభరణాల విషయంలో వారి దేహమునంతటిని ఉపవాసం ఉంచారు. ఖరీదైన ఆహారం తినలేదు. వారి దేహాన్ని ఆహారం తినకుండా ఉపవాసం ఉంచారు. వాళ్ళు సుఖపడలేదు. వారి శరీరాన్ని అంతటి నల్లగొట్టారు. అది కూడా సుఖానికి సంబంధించిన ఉపవాసం. అది ఉపవాసం అంటే ఏంటి? ఏమి తినకపోవడం. ఆహారం మాత్రమే కాదు కదా ఉపవాసం అంటే. వస్త్రహీనుడు, వాడికి అదే ఉపవాసం. బట్టలు లేవు వాడికి, వాడు బట్టలు ఇయ్యు, నీ బట్టలు ఇయ్యు అన్నాడు. నువ్వు బట్టలు కొనుక్కోవాలి, నువ్వు కొనుక్కోవడం మానేసి వాడికి ఇచ్చేసేయి, అది నీకు ఉపవాసం. ఇలాగా ఆయన చెప్పినటువంటి ఉపవాసం నీతి కొరకైనటువంటి ఉపవాసం, దేవుని పనిలో ఉండే ఉపవాసం. సంఘం ఉపవాసం ఉంది. అద్యోకయలో సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇది ఆజ్ఞ కాదు, కానీ సంఘం ఇష్టంగా సిద్ధపడింది ఆ కార్యం కోసం. పరలోకమందున్న దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడాడు. నా కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. 13వ అధ్యాయం చదువుకోవచ్చు మీరు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం ప్రారంభం నుంచి. నా కొరకు, నా పని కొరకు ప్రత్యేకించినటువంటి 2 మనుషులు ఉన్నారు. అందులో అపోస్తులైన సౌలు గారు, బర్నబా, వీళ్ళిద్దరిని నా పని కొరకు ప్రత్యేకించి పంపించండి అన్నారు. సంఘమునకు ఆ విషయం తెలియజేసిన వెంటనే వీరిని దేవుని పనికి ఇంకో ప్రాంతానికి పంపించాలని అంటే ఏం చేయాలి? ఇప్పుడు సంఘంతో డబ్బులు ఉండాలి కదా. అందుకని మరో దినాన్ని ఉపవాసం ఉండి వారి దగ్గర ఉన్నదంతా జమ చేసి అపోస్తులకి, అంటే పౌలు గారికి, బర్నబాకి ఇచ్చి వారిని దేవుని పనికి పంపించారు. అలాగ పని చేసి వచ్చారు. పని చేసి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మరలా వాళ్ళు అంత్యోకయ సంఘానికి వచ్చారు. వారు ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ సువార్త చెప్పి, ఏ ప్రాంతంలో ఏమేమి జరిగిందో, ఏ ప్రాంతంలో ఎటువంటి వ్యతిరేకత వచ్చిందో, ఏ ప్రాంతంలో ఏ విధంగా వాక్యం అంగీకరించి సంఘం ఏర్పాటు చేయబడిందో, ఏ ప్రాంతంలో సంఘం ఏర్పాటు చేసి పెద్దలు నియమించి వచ్చారో అదంతా మళ్ళా సంఘానికి రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు సంఘం నుంచి వెళ్ళారు. అంటే ఒక సంఘం ఉపవాసం ఉంది అంటే ఆ సంఘం ద్వారా జరిగిన పనితనమును చూపిస్తున్నాను మీకు. పనితనం లేని, ఫలితం లేని ఉపవాసం కాదు అని చెప్తున్నాను. అది దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు చేసే ఉపవాసం వెనకాల దేవునికి ఏం కలిసి వచ్చిందో చెప్పు. నీ బాధలు వినడానికి నువ్వు ఉపవాసం ఉండక్కర్లేదు. దేవుని ప్రార్థన వినాలనుకుంటే నువ్వు ఉపవాసం ఉండకపోయినా నీ వ్యక్తిత్వం దేవునికి నచ్చితే నీ ప్రార్థన తప్పనిసరిగా వింటాడు.
భక్తుల ప్రార్థనలు ఉపవాసం ఉంటేనే వింటాడు అనేటువంటిది అబద్ధం. ఉపవాసం లేకపోయినా నీ ప్రార్థన దేవుడు వినగలడు. ఉపవాసంతో దేవుడిని ప్రార్థన దానికి సంబంధం లేదు. దేవుడే నీ ప్రార్థన వినాలనుకుంటే ఖచ్చితంగా నీ బుద్ధి, నీ విశ్వాసం, నీ వ్యక్తిత్వం దేవుడు కోరినదైతే ఖచ్చితంగా నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఒకవేళ నీ భక్తి సరైనది కాకపోతే నువ్వు ఉపవాసం ఉండి బూడిద చల్లుకొని గోనపట్టు కట్టుకొని దొరలాడుతూ ఉన్నా కూడా నీ ప్రార్థన దేవుడు వినడు. నువ్వు నచ్చాలి ముందు ఆయనకి. అందుకని నీ భక్తి దేవుడు చెప్పినదై ఉండాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ క్రియలు మారాలి. దేవుడు చెప్పినట్టు బ్రతుకు, అద్భుతమైనటువంటి ఫలితాన్ని నువ్వు దేవుని వలన పొందుకుంటావు. కాబట్టి భక్తి అనేది 40 రోజులకు పరిమితమైంది కాదు, జీవితాంతం చేయదగింది. ఉపవాసం అనేటువంటిది 40 రోజులు చేయమని యేసుప్రభు వారు శిష్యులకి చెప్పలేదు, శిష్యులు లేక అపోస్తులు సంఘానికి కూడా చెప్పలేదు. ఉపవాసం అనే ధర్మశాస్త్ర యుగంలో కూడా పాటించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్ని రోజులు చేశారనే దానికంటే వారు ఉపవాసం ఉండి ఉపవాస దినమున దేవునితో వాదించడానికి సిద్ధపడ్డారు. దేవుడు తమ ప్రత్యక్షం కావాలని కోరుకున్నారు, దేవుడు తమ బాధలను చూడాలని కోరుకున్నారు. కానీ మీ విశ్వాసము, మీ ఉపవాసం వ్యర్థమైంది అని దేవుడు నిరాకరించాడు. అప్పుడే చెప్పాడు ఆయన కోరిన ఉపవాసం ఏంటో. ఆ తర్వాత ప్రభువుని క్రీస్తు వారు వచ్చి చెప్పారు ఉపవాసం అంటే ఏమిటో, ఎలా చేయాలో. ఆ ఉపవాసానికి ప్రతిఫలం ఉంటుంది, కానీ ఇలాగా దొంగ ఉపవాసాలు కాదు, మానవులు పెట్టిన ఉపవాసాలు కాదు. దేవుడు చెప్పినట్టు రహస్యముగా చేయి. నువ్వు తిన్నా తినకపోయినా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అందులో అనుమానం లేదు. అంతేకాదు అపోస్తులు ఉన్నారు, చాలా రోజులు ఉపవాసాల్లో ఉన్నారు. వాళ్ళు నియమాలు పెట్టుకోలేదు. ఒక మాట చదివి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, చదువుదాము. దేవుని పని కొరకు వారు పడినటువంటి ప్రయాసంలో చూడండి, ఇలా రాయబడింది. 23వ వచనంలోని 3వ లైన్ చదువుతున్నాను. మరి విశేషముగా ప్రయాసపడితిని క్రీస్తు పరిచారకునిగా, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్క 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 సార్లు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలననైన ఆపదల్లోనూ, దొంగల వలననైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలననైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యముల ఆపదల్లోనూ, సముద్రముల ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణ వంటి నిద్ర లేకుండాను, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఇది ఉపవాసం అంటే. శరీరానికి సుఖం ఎక్కడా, పరుపు ఎక్కడా, నిద్రపోవడానికి రాత్రులు తెలియట్లేదు ఆయనకి, పగులు తెలియట్లేదు పని చేయటానికి. అంతగా మునిగిపోయాడండి దేవుని పనులు ఆయన. ఇవి కాకుండా సంఘంలోంటిని కూర్చుని చింత కలదు, ఈ భారం నాకు దినదినము కలుగుతుంది అంటున్నాడు. ఇది ఉపవాసము, భక్తి అంటే. ఉపవాసం ఉన్నారా లేరా? ఉపవాసం ఒకటే కాదు చేసింది ఆయన. దెబ్బలు తిన్నాడు, అవమానించబడ్డాడు, ఏడ్చబడ్డాడు, కొట్టివేయబడ్డాడు, ఎన్ని రకాల బాధలు పడ్డాడో. అది క్రైస్తవ జీవితం అంటే. కానీ క్రైస్తవ జీవితానికి లేనిపోని పెడార్థాలు చెప్పి క్రైస్తవ జీవితాన్ని ఆచారాల మూటగా మార్చి క్రైస్తవ్యానికి విలువ లేకుండా చేస్తున్నారు. మానవులు పెట్టిన పద్ధతులు ఆచరించి క్రైస్తవ్యం కూడా ఒక మూఢాచారముగా, మూఢభక్తిగా నాస్తికుల దృష్టిలో చూపిస్తున్నారు. భక్తి ఏమిటో, ఉపవాసం ఏంటో గ్రంథం స్పష్టంగా తెలియజేసి ఉండగా ఎవరికి నచ్చిన ఉపవాసాన్ని వారు చేసి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని అవమానించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవడి స్వార్థం కోసం వాడు చేసేది ఉపవాసం కాదు, దేవుని పని కొరకు ఉపవాసం ఉండు. అది క్రైస్తవ్యంలో ఉండాల్సిన ఉపవాసం. నువ్వు ఉపవాసం నీ స్వార్థం కోసం చేసేది కాదు, ఇతరుల త్యాగం కొరకు చేసేది ఉపవాసం. ఇతరుల భక్తి జీవితం కోసం నువ్వు నష్టపోవడం ఉపవాసం. అది ఉపవాసం, అది నీ వ్యక్తిత్వం. దాన్ని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దయచేసి నా ప్రియ సోదర సోదరీమణులారా, విషయాన్ని గమనించండి, సత్యమును గ్రహించండి. వాక్యానికి లోబడి జీవించే జీవితాన్ని
మీరు అలవాటు చేసుకోండి. మాయా భక్తి వద్దు, వేషధారణ వద్దు, మానవ కల్పితాలతో కూడిన భక్తి ఉపవాసాలు వద్దు. దేవుడు చెప్పినట్టుగా చేయండి. ఇది ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టడం అనేటువంటిది ఈ ఉపవాసం ఉన్న రోజుల కోసం కాదు. యేసుప్రభు వారు తీర్పు దినం రోజు నీకు నిత్యజీవం వెళ్ళడం కోసం దాన్నే చేశాడు. నేను ఆకలి కొన్నా మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొన్నా మీరు నా దాహం ఇచ్చారు, వస్త్రహీనుడై ఉన్నా నాకు బట్టలు ఇచ్చారు, చెరసాల్లో ఉంటే నా చూడటానికి వచ్చారు, రోగిని ఉంటే పరామర్శించారు, ఇలా చేశారు అన్నాడు. ఎప్పుడయ్యా నీకు చేసావంటే, ఈ మిక్కిలి అల్పులైన సహోదరుల్లో ఒకనికి మీరు చేసిరి. బీదడైన వాడికి, అల్పుడైన వాడికి, నా నామమును ధరించిన వాడికి, లోకంలో ఉన్నటువంటి వాడికి కాదు, నా నామమును ధరించి నీ యొద్దకు వచ్చినటువంటి వారికి మీరు చాలా చేశారు, కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి ఇది ఒక రోజుకు చేసేది కాదు, 2 రోజులు చేసేది కాదు. ఒక క్రైస్తవుడు జీవితాంతం సాధన చేసి క్రీస్తునందు పరిపూర్ణ ఒకటి కూడా ఏర్పాటు చేయబడింది భక్తి జీవితం. 40 రోజులు ఉపవాసం ఉండటం, 40 రోజుల తర్వాత మళ్ళీ యథారాజతదా ప్రజ అన్నట్టు తిరిగి లోకమాయలో బ్రతికేయటం. లేదు ఉపవాసం చేస్తూనే గుతలాడటం, వివాదాలాడటం, వ్యాపారాలు చేయటం అన్నీ చేసుకుంటూనే ఉపవాసం చేస్తున్నాం అనే మాయ మాటలు దేవుని ఎదురు చెప్పుకోవటం అని వద్దు. యథార్థమైన భక్తి కలిగి ఉండండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నమ్మదగినవాడు. కానీ ఆయన చెప్పినట్టు వింటే ఎంత నమ్మదగినవాడు, ఆయన చెప్పింది మీరు వినకపోతే మీరు ఎంత చేసినా ఆలకించేవాడు కాడు. గమనించండి. ప్రార్థించుకుందాం. కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయనా. మీరు కనికరించి ఇచ్చిన ఆయుష్కాలం కొరకు, మమ్మల్ని ప్రేమించి మా భక్తి జీవితానికి సంబంధించి వ్రాయించి ఇచ్చిన లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రారంభం నుంచి మానవ కల్పితాలే దైవోపదేశాలని బోధించి యావత్ సమాజాన్ని అక్రమార్గాన్ని తీసుకెళ్తున్నటువంటి అనేక సంవత్సరాల అనేక ఆచారాల వ్యవహారంలో తండ్రి క్రైస్తవ్యాన్ని సహితం యూద మతస్థుల వల్లే తండ్రి ముంచివేశారు మత పెద్దలు, మత నాయకులు. సత్యమేద నిబిడ్డలు గ్రహించడానికి మా వంతుగా ట్రై చేశాం. అలాగేనైనా ఇదిగో తండ్రి, నీ బిడ్డలకు నీ వాక్యం మీరు ఉన్నారు. వారి హృదయాలు మార్చుకొని మీకు అనుకూలమైన భక్తి ఉపవాసం చేయనట్లు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించుమని సమస్త విధములైన మహిమ ఘనత నీకు చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.